1 ఫీమేల్ టైగర్ అలాగే 2 కప్స్ కనిపించాయంట. ఎప్పుడు 23rd అయితే కనిపించాయి. ఈ రోజు ప్రైమరీ టార్గెట్ మనది కువాని కప్స్. చూడండి ఎంత ఉన్నాయి చూడండి, ఫ్రెష్ ఇప్పుడే పడ్డాయి. కువాని మూమెంట్ ఏదో ఉంది, మూమెంట్ వెహికల్స్ అన్ని ఆగే. కువాని యొక్క కప్స్ చాలా సేపటి తర్వాత సస్పెన్స్ తర్వాత ఇప్పుడు కనిపించాయి. ఆడు లెగిస్తున్నాడు, పడుకుంటున్నాడు. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది, గట్టిగా పడుతుంది. కెమెరాస్ అన్ని ఈ కింద దాచేసాము. మన సఫర్ అయితే స్టార్ట్ అవుతుంది, కనబడాలని కోరుకుందాం అన్ని కూడా. మన టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 2:43 అయితే అయ్యింది. మనకి 3 o'clock అయితే ఉండాలి. సో ఇక్కడ కొన్ని విలేజెస్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం ప్రతి సఫారీస్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇలా విలేజెస్ అయితే కనిపిస్తాయి. ఇలా విలేజెస్ ఉండడం కారణం ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ నుండి ఇక్కడే జీవనాధారం అయితే ఈ ఫారెస్ట్తో పాటు యానిమల్స్తో పాటు వీళ్ళు కూడా నివసిస్తారు. సో మనం గేట్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇదే మన గేటు, తడోబా అంద్రీ టైగర్ రిజర్వ్. ఇది వచ్చేసరికి జారీ గేట్ కనిపిస్తుంది కదా, ఇది ఒక కోర్ జోన్. టైం కూడా కంపల్సరీ ఫాలో అవ్వాలి. 3 o'clock అంటే 3 o'clock ఇది ఓపెన్ చేస్తారు. 1 minute అటు ఇటు కూడా ఉండదు. మీరు చూసినట్టయితే ఇదంతా కూడా మనకి తార్ రోడ్ అయితే వేస్తుంది కదా, ఆర్టిఫిషియల్ రోడ్డు. కానీ ఫారెస్ట్ లోపల మాత్రం ఎటువంటి తార్ రోడ్స్ కానీ అలాంటి ఏమీ ఉండవు. డైరెక్ట్గా మనకి న్యాచురల్గానే ఉంటుంది. ఇది వచ్చేసరికి 23/6/2024 అయితే సైటింగ్ అయినవి ఇక్కడ రాశారు. 1 ఫీమేల్ టైగర్ అలాగే 2 కప్స్ కనిపించాయంట. ఎప్పుడు 23rd అయితే కనిపించాయి. ఈరోజు డేట్ వచ్చేసరికి 27. మీకు అక్కడ ఆవులు కనిపిస్తున్నాయి కదా. కొన్నిసార్లు టైగర్లు ఏంటంటే ఈ క్యాటిల్ అటాక్ కూడా జరుగుతుంటాయి. దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఈ క్యాటిల్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే కాంపెన్సేషన్ అయితే ఇస్తారు. దాని తగ్గ మన చెక్-ఇన్ అయిన తర్వాత సఫారీ లోపలికి అయితే స్టార్ట్ అయ్యాము. చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. కెమెరాస్ అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. లోపల చూడండి వే ఎలా ఉందో. ఈరోజు ప్రైమరీ టార్గెట్ మనది కువాని కప్స్. కువాని అని టైగ్రేస్ యాక్చువల్గా ఫీమేల్ టైగ్రేస్ కప్స్తో ఉంటుంది. ఇరిడినాలా అని ఒక 16 year olds టైగర్ దాని కబ్. ఇది యాక్చువల్గా అది ప్రైమ్లోకి వచ్చిన తర్వాత మదర్ని బయటికి గెంటేసింది ఈ ఏరియా నుంచి, జరీ నుంచి. మొన్న రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ వచ్చి కువాని పిల్లని అటాక్ చేయడానికి ట్రై చేసిందంట కప్స్ని. ఇదే లొకేషన్లో ఏంటంటే రీసెంట్గా అయితే సైట్ అయిందంట. ఎక్కడైతే తిరుగుతున్నట్టు ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నారు. సో మన ముందు జిప్సీ కూడా అదే వెతుకుతున్నారు. సో ఆ టైగర్ ఇక్కడెక్కడే ఉండే అవకాశం ఉంది. సో మనోడైతే అడుగుతున్నాడు ఇక్కడ ఏమన్నా మూమెంట్ ఏమైనా ఉన్నదని చెప్పి. కువాని పగ్మాక్స్ అయితే కనిపించాయంట. సో మన కింద వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, పగ్మాక్స్ కనిపించాయని. ఇక్కడే అది. సో ఈ ప్లేస్లోనే ఉండేదంట టైగర్, కానీ ఇప్పుడైతే లేదు. మళ్ళీ వేరే ప్లేసెస్ ఉంటాయి కదా, ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటాయి కదా, ఆ ప్లేసెస్కి అయితే మళ్ళీ వెళ్తున్నాము. సో అక్కడ మానిటర్ లెజర్ట్ అయితే ఉందంట, కానీ లోపల ఎక్కడో ఉంది అది. మనం ఇప్పుడు ఒక వాటర్ బాడీ దగ్గరికి వచ్చాం. మూమెంట్ అయితే ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు కోర్ ఏరియా నుండి బఫర్ ఏరియాకి అయితే వెళ్తున్నాము. అంటే కోర్ ఏరియాలో మనకి ఎటువంటి మూమెంట్ అయితే లేదు. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాటర్ బాడీస్ అలాగే అవి ఎక్కువ ఏ ప్లేసెస్లో ఉంటాయో ఆ ప్లేసెస్ కూడా మనం వెళ్ళాము. అక్కడైతే ఎటువంటి మూమెంట్ లేదు. అందుకని చెప్పి మళ్ళీ బఫర్ ఏరియాకి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏమైనా కనిపించే అవకాశం ఉందమ్మా అని చూడాలి. సఫారీ చేసి అలసిపోయాం కాబట్టి వాటర్ అయితే తాగుతున్నాం. మామూలుగా దాహం వేయట్లేదు కదా. అలా అంగురు చూడండి ఎలా పరిగెడుతుందా పరుగు. ఇక్కడ కానీ టైగర్ కానీ సైట్ అయితే నా మామూలుగా ఉండవు. వ్యూ ఎక్సలెంట్గా వస్తుంది. చూడండి ఎంత ఓపెన్గా ఉందో. ఇంత ఓపెన్లో కానీ మనకి టైగర్ కనిపిస్తే క్రిస్టల్ క్లియర్. ఏంటి మూమెంట్ ఏంటి, ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఎంత ఉన్నాయో చూడండి, ఫ్రెష్ ఇప్పుడే పడ్డాయి. కువాని పగ్మార్క్ కువాని ఫస్ట్ లీటర్లో ఉన్న ఫీమేల్ టైగర్. దీని ముందు అంటే ఇప్పుడున్న లీటర్కి దానికంటే ముందు ప్రెగ్నెంట్ అయినప్పుడు ఉన్న పిల్లలది శివతోని మేటింగ్ అయ్యి పుట్టింది. అందుకనే శివాని అని పెట్టాడు. కువాని ప్లస్ శివ. ఓకే, శివాని మదర్ ఫాదర్ కంబైన్ గా పెట్టిన కాంబినేషన్ లో ఈ పేరు పెట్టినారు. ఓకే, అదండి మ్యాటర్. వాళ్ళ నామకరణం వచ్చేసరికి మదర్ నేము ఫాదర్ నేము వచ్చేలా పెట్టారు పంతులు గారు. ఇప్పుడు చూసారా ఇండియన్ గర్ల్స్ ఎన్ని ఉన్నాయో. దున్నలు, అడవి దున్నలు. 2 పిల్లలు ఉన్నాయి. ఒక
ఒక మదరు ఫాదరు, ఐ మీన్ మెయిల్ ఫిమేల్ పరిగెట్టుకుని వస్తుంది ఇటోటి. మూమెంట్ ఏదో ఉంది, మూమెంట్. టైగర్ వెహికల్స్ అన్నీ ఆగాయి. ఏంటి సంగతి? ఆ చిన్న టైగర్ అయితే అక్కడ ఉంది. కోని యొక్క కప్స్ చాలాసేపటి తర్వాత, సస్పెన్స్ తర్వాత ఇప్పుడు కనిపించాయి. మనం చాలాసేపటి వరకు ఎత్తుకాం కదా, ఇప్పుడైతే కనిపించాయి. ఒకటి అక్కడ ఉంది, ఇంకోటి వచ్చేసరికి లోపల బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ లోపల ఉంది. ఒకటి ఆ గడ్డిలో పడుకుంది. రెండు కూడా స్లీపింగ్లోనే ఉన్నాయి. ఒకటి కనిపిస్తుంది, ఇంకోటి కనిపించట్లేదు. చాలాసేపు నుంచి మనం తిరుగుతూనే ఉన్నాం, వెతుకుతానే. ఓకే, హెడ్ పైకి ఎత్తింది అది. ఓకే హెడ్ పైకి ఎత్తింది. ఆడు లెగిస్తున్నాడు, పడుకుంటున్నాడు. ఓకే ఓకే ఓకే, అది లెగిరే లేచినట్టు బిల్డప్ ఇచ్చావు కదరా. ఇంకోటి చూపిస్తానని చెప్పి మన గైడ్ ముందు తీసుకెళ్తాను కూడా, బ్యాంబూస్ లోపల ఉందని చెప్పాం కదా, అది మొక్కల లోపల ఉంది. అది చూపిస్తానని చెప్పి ముందు తీసుకెళ్లారు, కానీ కాళ్ళు కనిపిస్తున్నాయి కానీ టైగర్ అయితే కనిపించలేదు క్లియర్గానే. సో మనోడు ముందు తీసుకెళ్ళాడు ట్రై చేద్దామని, కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నాము. మా కాన్సన్ట్రేషన్ అంతా రెండు పిల్లల మీదే ఉంది. సడన్ గా ఒక టైగర్ రోడ్డు మీదకి వస్తుంది. మేమందరూ కూడా దాన్ని పిల్లే అనుకున్నాము. అది రోడ్డు మీదకి వచ్చినంత వరకు మాకు తెలియలేదు అది మదర్ అని చెప్పి. ఈ టైగర్ పేరే కువాని. సో ఆ రెండు పిల్లలు ఇంకా అక్కడే ఉన్నాయి. ఇంతలోనే రెండు కప్స్ కూడా బయటకు వచ్చేసాయి. మదర్ను ఫాలో అవుతూ వెనకాలే వెళ్ళిపోయాయి. సో మన గైడ్ ఏం చెప్తున్నారంటే, అటుపక్క గ్రాస్ ల్యాండ్ ఉంది కదా, అటుపక్క క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో బ్యాక్ వెళ్దామని చెప్పేసి అంటున్నారు. సో మేము ఏంటంటే అటు వస్తుందని చెప్పి అటుపక్క వెళ్ళాం, కానీ అది ఏంటంటే సగం వరకు వచ్చి అక్కడ గ్రాస్లో స్మెల్ చూసి మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకా అటుపక్క రాలేదు, ఆ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ గ్రాస్ ల్యాండ్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇలా క్రాస్ చేస్తుందని చెప్పి మళ్ళీ మేము అనుకుంటున్నాం. అయితే చూడాలి. ఫస్ట్ ఆప్షన్ ఏ అయితే ఫెయిల్ అయింది, మేము అనుకున్నది జరగలేదు. ఇప్పుడు ఆప్షన్ బి మీద అయితే వెయిట్ చేస్తున్నాము. ఈ గ్రాస్ ల్యాండ్ నుండి వచ్చే అవకాశం ఉందని చెప్పి చూడాలి. వెనకాల కూడా కొంతమంది ఉన్నారు, మనం మధ్యలో ఉన్నామా, ఆ లాస్ట్లో కొంతమంది ఉన్నారు. సో మదర్ ఎక్కడ ఉన్నదో తెలియలే. ఈ మదర్ కోసం చూస్తాం ఫస్ట్, ఎందుకంటే మదర్ వెనకాల ఈ రెండు కప్స్ వెళ్తాయి.
సో మదర్ స్పాట్ చేస్తే కంపల్సరీ మనకు కప్స్ రెండు కూడా దాని వెనకాల ఉంటాయి కాబట్టి 3 వాటిని కలిసి స్పాట్ చేయొచ్చు. ఇది మనం అనుకున్నది ఇప్పుడు. సో మదర్ ఎక్కడ ఉన్నదని తెలియట్లేదు. యాక్చువల్గా ఈ గ్రాస్ ల్యాండ్లో ఉంటుంది అని మన గైడ్ అయితే చెప్తున్నారు. అయితే అటు ఉండొచ్చు, లేదంటే గ్రాస్ ల్యాండ్ లోపల పడుకుని ఉండొచ్చు అని అంటున్నారు. కప్స్ అయితే మాత్రం రెండు అటుపక్క ఉన్నాయి. మదర్ అయితే ఇటు వస్తుంది కానీ, సో కప్స్ మదర్ కోసం అయినా సరే ఇటుపక్క రావాలి. సో అది ఇటుపక్క ఏం రాలేదు, ఇంకా లోపలే ఉంది అది. టైగర్ ఇటుపక్క అయితే రాలేదు. సో మళ్ళీ ఫ్రంట్కి వెళ్తున్నాము. అదిగో ఎక్కడికి వచ్చింది ఇది. ఏమైందంటే మనం అటు వెళ్ళిపోయింది ఇటు వెళ్ళిపోయింది అని చెప్పి మొత్తం చుట్టూ తిరిగాం కదా, అది వచ్చి మళ్ళీ ఇక్కడే పడుకుని ఉంది. ఇదే వాటర్లో మనం ఫస్ట్ ఎక్కడ చూసామో వాటర్లో పడుకుంది కదా, మళ్ళీ వచ్చి అక్కడే పడుకుంది. ఇప్పుడు అది షాకింగ్. ఎక్కడికెక్కడికో ఆ చివరికి ఈ చివరికి మొత్తం అంతా తిరిగాం, ఎక్కడే కనపడలేదు మనకి. अभी दूसरा नहीं है। ఎక్సలెంట్ కదా. అది చూసి దొంగ మూతలు ఎలాగాడిందో, అటు తిప్పింది మమ్మల్ని, ఇటు తిప్పింది అటు తిప్పింది, అదంతా తిరుక్కుని వెళ్ళాం. మరి తిరిగి వచ్చి ఇక్కడే పడుకుంది మమ్మల్ని అందరినీ పంపించేసి. కామెడీ ఏంటంటే అలా ఉంటుంది. ఆ లోపల ఉంది అది, ఆ లోపల పడుకొని ఉంది. చూపిస్తానా అండి, ఇటు వచ్చి వెళ్ళిపో. ఓకే ఓకే ఓకే. అరే బీమ్ బ్యాగ్ ఉందా? బీమ్ బ్యాగ్ సడన్గా లేచి గ్రాస్ ల్యాండ్ లోపలికి వెళ్ళిపోయింది. ఇంకో పిల్ల ఎక్కడ ఉంది అని ఎత్తుక్కుంటే అది కూడా బయటకు వచ్చింది. ఇది కూడా ఈ గ్రాస్ ల్యాండ్ లోపల ఉన్న పిల్లని ఫాలో అవుతూ ఆ లోపలికి వెళ్ళిపోయింది. ఈ రెండు చాలా హాయిగా ఆడుకుంటున్నాయి. ఇప్పుడున్న వయసు నుండి టెరిటరీ ఫామ్ చేసుకున్నంత వయసు వచ్చేసరికి వీటికి చాలా ఆటంకాలు వస్తుంటాయి. ఈ రెండు ఓన్గా టెరిటరీ ఫామ్ చేసుకున్నంత వరకు వీటిని కొవ్వాని పిల్లలని పిలుస్తారు. ఈ టెరిటరీ ఫామ్ చేసుకున్న దాంట్లో టైగర్ బతుకుండొచ్చు లేదా చనిపోవచ్చు. అవన్నీ కూడా వీటి స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతవరకు వీటి మదరు వీటిని ప్రాణం కన్నా ఎక్కువ కాపాడుకుని వస్తుంటాయి. సో ఫైనల్గా సఫర్ అయితే క్లోజ్ అయింది. అన్నీ ఎక్సలెంట్గా వచ్చాయి, మామూలుగా రాలేదు. మొత్తం సాటిస్ఫైడ్. ఈవినింగ్ చేసి మార్నింగ్ అంతా, ఈవినింగ్ అంటే స్టార్టింగ్ అంతా డ్రై అయ్యింది, మాకు అక్కడ ఏమీ కనబడలేదు. తర్వాత లాస్ట్లో చేసి ఇంకా మిగతా 1 అవర్ ఇంకా వాటి దగ్గరే ఉన్నాం. వాటి వీడియోస్ ఫొటోస్ కంప్లీట్ వస్తానే ఉన్నాయి, వద్దన్నా వస్తానే ఉన్నాయి, ఇంకా అలా ఉన్నాయి. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది, గట్టిగా పడుతుంది. కెమెరాస్ అన్నీ ఈ కింద దాచేసాము. మామూలుగా పడలేదు, చాలా ఎక్కువ పడుతుంది వర్షం. సో మనం గైట్ బయటకైతే వచ్చేసాం. ఆ గోల్డెన్ సన్ రైజ్ చూడండి, అది తిరిగిపోయింది, మామూలుగా లేదు. సో మన కప్స్ రెండు కూడా లోపల ఉన్నాయి. మన జిప్సీలో ఇంతసేపు తిరిగామా, ప్రతి దగ్గర వాటి మార్క్స్ ఉన్నాయి, అంటే ఇదంతా నడుచుకొని వెళ్ళింది. సో అది లోపల కప్ ఒకటి ఏం చేస్తుందంటే క్లీన్ చేసుకుంటుంది ఇలా మొత్తం.